హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమ్య బాను. సో చాలా రోజుల తర్వాత వీడియోలోకి అయితే వచ్చాను. నేను నా చిన్నోడు. సో ఇన్ని రోజులు నేను యూట్యూబ్కి చాలా దూరంగా ఉన్నా. మళ్ళీ ఈరోజు నేను వీడియోలోకి వచ్చా. ఎందుకు అంటే చెప్పా లాస్ట్ టైమే, నాకు పిల్లలతో వీడియోస్ అవి చేయడానికి అవ్వట్లేదు. అరే చిన్న, లాస్ట్ టైమే చెప్పాను నాకు పిల్లలతో అసలు వీడియోస్ చేయడం అవ్వట్లేదు. సో నేను కొద్దిగా బ్రేక్ తీసుకుందా అనుకుంటున్నాను అని చెప్పాను. సో బ్రేక్ తీసుకున్నా. బట్ ఒరే పండు, ఎందుకు అలా బెదిరిస్తావు? ఎందుకైనా నేను వీడియోస్ చేయను అసలు, యూట్యూబ్ వీడియోస్. ఈ మధ్య మళ్ళీ కాస్త ఖాళీ అనిపించి ఖాళీ ఎప్పుడు ఉండదు అనుకోండి, మీతో కాస్త కనెక్ట్ అవుదాం అని చెప్పి మళ్ళీ వీడియోలోకి వచ్చా అనమాట. సో మళ్ళీ అని కాదులేండి, వస్తా, అప్పుడప్పుడు వస్తా అని ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. నాకు వీలు ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు వస్తానని చెప్పాను. సో అలానే వస్తున్నా అనమాట. సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు కదా, రమ్య వచ్చింది ఏంటి అనుకుంటున్నారు. ఏ నానా, ఇలాగే ఉంటుంది పిల్లలతో. ఫస్ట్ చిన్నప్పుడు అంతా అవ్వట్లేదు అని చెప్పేసి ఊరుకున్నా. ఇప్పుడేమో అవుతుంది అంటే వాడు పీకేస్తున్నాడు, లాగేస్తున్నాడు అనమాట. సో అదనమాట. నెక్స్ట్ ఈరోజు వీడియో ఏంటంటే, సో నాకు చాలామంది అడిగారు మీరు ఎందుకు హెయిర్ కట్ చేశారు, హెయిర్ ఎందుకు డొనేట్ చేయలేదని. సో అలా ఉంటా, హెయిర్ కట్ చేశారు, హెయిర్ ఎందుకు డొనేట్ చేయలేదు, అసలు మీరు ఎందుకు హెయిర్ కట్ చేశారా అని అడిగారు. సో దానికోసం ఈ వీడియో అనమాట. చిన్న వీడియోనే, పెద్ద వీడియో కాదు, పెద్దగా ల్యాగ్ అయితే చేయను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ ఎందుకు డొనేట్ చేయలేదు, హెయిర్ ఎందుకు కట్ చేశాను, అంత లాంగ్ హెయిర్ ఇంత షార్ట్గా ఎందుకు చేశాను. యాక్చువల్లీ చేసి 1 మంత్ అయిపోయింది, ఇప్పుడు తీస్తున్నా. యాక్చువల్లీ పెరిగింది కూడా ఈ 1 మంత్లో, కాస్త హెయిర్ గ్రోత్ కూడా వచ్చింది. అలా షార్ట్ హెయిర్ చేసేసాను. ఎందుకు చేశాను ఏంటి, అసలు ఎందుకు హెయిర్ అనేది డొనేట్ చేయలేదు, ఇదనమాట ఈరోజు వీడియో. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా కొడుకు అలా ఉండరా. యాక్చువల్లీ నేను హెయిర్ కట్ చేయను ఫస్ట్ రీజన్, నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఆ హెయిర్ నేను మెయింటైన్ చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేయాలంటే ఇన్నాళ్ళు మెయింటైన్ చేశాను. నాకు ఊహ తెలిసి అంటే నేను 5th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నా హెయిర్ లాంగే. చిన్నప్పుడు షార్ట్, కానీ 5th నుంచి నా హెయిర్ లాంగ్ అనమాట. అంటే 5th నుంచి ఇంత కాదు, ఆ ఏజ్కి అది లాంగే. తర్వాత అలా అలా నేను ఎదగడం, నా హెయిర్ కూడా ఎదగడం అవి అయింది. సో తర్వాత పెళ్ళికి అంత బాగానే ఉంది. 2 పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం నేను అసలు మెయింటైన్ చేయలేకపోయానండి. ఎందుకంటే రీజన్ మీకు తెలుసు, నాకు 2 పిల్లలు, నెక్స్ట్ చంటి పిల్లలు, నెక్స్ట్ ఆల్రెడీ జాబ్లో ఉన్నాను. అది కూడా వెరీ హార్డ్ టైమింగ్స్, మార్నింగ్ 10 to నైట్ 8:30. సో నాకు ఈ టైమింగ్స్లో నాకు అసలు ఈ జాబ్ చేయడానికి, పిల్లల్ని చూసుకోవడానికి, ఖాళీ ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి, నార్మల్ అప్పుడు జాబ్ చేయడానికి నాకు టైం సరిపోతుంది. సో నాకు హెయిర్ మీద కేర్ తీసుకునే టైం సరిపోవటం లేదు. సో అందుకోసం అని చెప్పేసి హెయిర్ మెయింటైన్ చేయలేకపోతున్నాను. లాంగ్ హెయిర్ అయితే ఎవ్రీ వీక్ ఆయిల్ డే బై డే ఆయిల్ రాయాలి, డే బై డే హెయిర్ హెడ్ బాత్ చేయాలి. సో నాకు అది అవ్వట్లేదు. అది అవ్వకపోగా నేనంతా హెయిర్ని పాడు చేసేస్తున్నాను. అలా ఎప్పుడు డ్రై హెయిర్తోనే ఉంటున్నాను అనమాట. అందుకని నా హెయిర్ అంతా పాడైపోతుంది, అది హెయిర్ లాస్ అవుతున్నాను అనేసి నాకు అర్థమయ్యి నేను హెయిర్ కట్ చేశాను. అంటే నాకు అసలు హెయిర్ మెయింటైన్ చేయడం టైం ఉండట్లేదు. దానివల్ల మెయిన్ థింగ్ నేను కట్ చేసేసాను హెయిర్. సో యాక్చువల్లీ ఇవ్వండి, ఇంత చేశాను, చాలా లాంగ్ ఉండేది, ఇంత అయిపోయింది, ఇంత నేనే కావాలని చేశాను. సో ఇప్పుడు నాకు చాలా కంఫర్ట్గా ఉంది. సో డే బై డే నేను హెడ్ బాత్ చేస్తున్నాను. ఇవాళ హెడ్ బాత్ చేశాను, రేపు మళ్ళీ ఆయిల్ రాస్తాను, మళ్ళీ ఎల్లుండి హెడ్ బాత్ చేస్తాను. అలా డే బై డే నాకు చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా ఆఫీస్కి ఎర్లీగా రెడీ అవుతున్నాను. సో ఏదైనా సరే నాకు ఖచ్చితంగా కంఫర్ట్ అనిపిస్తుంది. సో అది దీనికోసం మెయిన్ నేను హెయిర్ కట్ చేయడానికి కారణం. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు నేను డొనేట్ చేయలేదు అని అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెయిర్ డొనేట్ చెయ్యాలి అనే ఐడియా అయితే లేదండి. ఎందుకంటే నార్మల్గా నేను హెయిర్ మెయింటైన్ చేయలేకపోతున్నాను, దీనికి సేవ్ చేయలేకపోతున్నాను, కట్ చేసేయాలి, చిరాకు వస్తుంది, ఊడిపోయింది, సన్నమైపోయింది అని థాట్ తప్ప, కట్ చేసేయాలనే థాట్ తప్ప, అది కట్ చేస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనే థాట్ అయితే నా మైండ్లో లేదు, మినిమం లేదు. నెక్స్ట్ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, నా కొలీగ్స్ కానీ ఎవరైనా చెప్పడానికైనా వాళ్ళకు కూడా నాలెడ్జ్ లేదు. హెయిర్ కట్ చేసాక దాని బదులు క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయొచ్చు కదా అని ఒకరికి కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు అలా చేయలేదు ఈ మధ్యకాలంలో. జనరల్గా ఎవరికో కానీ అంత నాలెడ్జ్ తక్కువ కదా.
సో ఎవరికి తెలియదు, వాళ్ళు కూడా నాకు అంతగా ఐడియా ఇవ్వలేదు. సో నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశానో నాకు అప్పటి నుంచి కమెంట్స్ కానీ లేదంటే డైరెక్ట్ మెసేజెస్ కానీ వస్తున్నాయి, ఎందుకు మీరు డొనేట్ చేయలేదని. సో నాకు అప్పుడు అనిపించింది, అయ్యో ఇంత హెయిర్ తీసేసాను, చాలా హెయిర్ తీసేసాను కదా. సో అంత హెయిర్ తీసేసినప్పుడు డొనేట్ చేయాల్సింది కదా, ఎవరికైనా యూజ్ అవుతున్నాయేమో, అనవసరంగా బ్యూటీ పార్లర్లో అక్కడే వదిలేసి వచ్చేసాను అని అయితే చాలా ఫీల్ అయ్యాను కొన్ని కామెంట్స్ చూసాక. బట్ ఏం చేసాను, తెలియక చేసేసాను. అదే మాత్రం చిన్న బాధ, చాలా లాంగ్ హెయిర్ కదా, నాకు తెలిసి ఇంత హెయిర్ అనుకుంటా, ఇంత హెయిర్ ఆ హెయిర్ అంతా పాపం వదిలేసాను, ఎవరికైనా యూజ్ అవుతును. తెలిసిన తర్వాత నేను కూడా కాస్త ఫీల్ అయ్యా. బట్ ఏం చేస్తాను, తప్పదు, తెలియదు కదా, తెలియక చేసిన తప్పులు వదిలేయడం లెక్కలో తీసాడు మేము. నెక్స్ట్ అదనమాట ఈరోజు వీడియో, చిన్న వీడియో, షార్ట్ అండ్ స్వీట్ వీడియో. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఎలా ఉన్నాను నేను, ఫేస్ అది కళ్ళవి లోపలికి వెళ్ళిపోయి ఫేస్ అది చిన్నగా అయిపోయింది, రమ్య బాడీ కూడా చిన్నగా అయింది. ఏంటి మీ అందరికి తెలిసిందే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు వెయిట్ లాస్ ఎలా అయ్యారు, టిప్స్ చెప్పండి అనేసి. చెప్తాను, ఖచ్చితంగా చెప్తా. నేను యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేశాను కదా, ఖచ్చితంగా సరే నేను చెప్తాను. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేనైతే చేస్తాను. సో అదనమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో వెయిట్ లాస్ వీడియోనే చేస్తాను, నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్ చేస్తాను. కొన్ని డిస్టర్బ్ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, అవన్నీ చేయకుండా వదిలేసాను. టైం చూసుకొని ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇప్పటికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఇష్టపడి నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వీడియో చేస్తున్నా, కూడా అక్కడ పని చేసేస్తున్నాడు, అడుగున్నాడు. సో అదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ramya11 అండ్ సీ మై హెయిర్. ఇది ఏ గట్టి చెప్పలేదు కదా, ఇది యాక్చువల్లీ ఇవాళ హెడ్ బాత్ చేశాను, దానివల్ల అలా ఉంది. సో హెడ్ బాత్ చేసి హెయిర్ కోమ్ చేసుకునే టైం లేక జస్ట్ ఇలా, మీకు తెలుసు కదా నేను హెయిర్ నాట్ వేసుకోవాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఇదే నాట్తో ఉన్నాను. సో దానివల్ల హెయిర్ ఎండింగ్స్ ఇలా వస్తాయి. సో దానికి చక్కగా కోమ్ చేసుకొని ఉంటే చక్కగా అవుతుంది. మార్నింగ్ తలస్నానం చేసిన హెయిర్ ఇప్పుడు 10:30 అవుతుంది, ఇప్పుడు వచ్చి నేను హెయిర్ కోమ్ చేయలే అనమాట. జస్ట్ హ్యాండ్తో ఇలా అనేడు, రబ్బర్ బ్యాండ్ పెట్టాడు, అంతే. చెప్పాను కదా, అది మెయిన్ థింగ్ నా ప్రాబ్లం. సో అందువల్ల ఇలా ఉంది. కాస్త కోమ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్. ఇది స్టెప్ కట్ చేయించాను, యూ కట్ చేయించాను, స్టెప్ కట్ కూడా కాదు. అదనమాట వీడియో.